యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. యోఫ్తా తొందరపడి దేవునికి మాట ఇచ్చి పెద్ద తప్పు చేశాడు. దేవునికి మాట ఇవ్వడం తప్పు కాదండి, కానీ దేవునికి మాట ఇచ్చే ముందు 100 సార్లు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనుషులకు మాట ఇస్తేనే మనం మాట తప్పకూడదు. కొంతమంది అడుగుతుంటారు, అన్నయ్య దేవునికి మాట ఇచ్చినాక ఆ మాటను తప్పచ్చా తప్పకూడదా అని. ఇందులో అర్థం కానిది ఏముందండి? మనుషులకు మాట ఇస్తేనే మాట తప్పకూడదు కదా, మాట మీద నిలబడాలి. మరి దేవునికి మాట ఇచ్చినప్పుడు మాట తప్పచ్చా? మీరే ఆలోచించండి. ఒకసారి దేవునికి మాట ఇచ్చిన తర్వాత ఏ కారణం చేతనో మనం మన దేవుడే కదా అని కావాలని నిర్లక్ష్యం వహించి ఒకవేళ దాన్ని కనుక మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దెబ్బతింటాం, ఖచ్చితంగా నష్టపోతాం. ఇందులో సెకండ్ థాట్ అక్కర్లేదు. ఇంకా ఏ సందర్భాల్లో జనరల్గా ఎవరైనా దేవునికి మాట ఇస్తారు? అన్నీ బాగున్నప్పుడైతే ఎవరు దేవునికి మాట ఇవ్వరు. బాధలో ఉన్నప్పుడు, ఏదో దేవుని అడిగినప్పుడు, ప్రభా నాకు ఇది ఇవ్వు నాయన, నాకు అది కావాలి ఇది కావాలని అడిగి, నేను అడిగింది నువ్వు చేస్తే ప్రభా నేను ఇలా చేస్తాను ఆయన ఏదో ప్రామిస్ చేసి ఉంటారు. పరిస్థితులన్నీ కుదురుకున్నాక అన్ని వైపులా దేవుడు నెమ్మదిచ్చిన తర్వాత లైట్గా తీసుకుంటారు, ఏం కాదులే అని. కాలక్రమంలో వాళ్ళు దెబ్బతినటం మనం చూస్తుంటాం. దేవునికి ఒకవేళ మనం మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి తీరాలి. అందులో ఎటువంటి డిస్కౌంట్లు లేవండి. మనుషులకు మాట ఇస్తే మాట మీద నిలబడాలి, దేవునికి మాట ఇస్తే మాట మీద నిలబడాలి. మాట ఇచ్చే ముందే ఆలోచించాలి, ఇచ్చినాక ఇంకా ఆలోచించేది ఏముండదు. ఒకసారి మాట ఇస్తే ఇక దానికి కట్టుబడి ఉండాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా దేవుడు ఎక్కడుతాడు దాని గురించి. యోఫ్తా తొందరపడి దేవునికి మాట ఇచ్చాడు, దేవా ఈ యుద్ధంలో కనుక నాకు జయమిస్తే, నా శత్రువులందరినీ ఓడించి నన్ను నువ్వు గెలిపిస్తే కనుక తిరిగి నా ఇంటికి వచ్చేటప్పుడు మొదట ఏది నాకు ఎదురొస్తుందో దాన్ని నేను నీకు అర్పిస్తాను నాయన అని దేవునికి మాట ఇచ్చాడు. ఇది ఒక తెలివి తక్కువ మాట అన్నమాట. తీరా యుద్ధంలో గెలిచినాక చాలా సంతోషంగా యోఫ్తా ఇంటికి బయలుదేరాడు. యోఫ్తా కుమార్తె, మా నాన్న యుద్ధంలో గెలిచాడు, నేనే ఆయన ఎదుర్కోవాలి, సర్ప్రైజ్ ఇవ్వాలి అని డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ తన ఫ్రెండ్స్ అందరితో పాటు తండ్రికి స్వాగతం పలకడానికి వెళ్ళింది. ఎప్పుడైతే యోఫ్తా తన కుమార్తెని మొదట చూశాడో, ఆమె ముందు ఎదురొచ్చిందో, మామూలుగా అయితే సంతోషపడేవాడు దేవునికి మాట ఇవ్వకపోయి ఉండుంటే. కానీ దేవునికి మాట ఇచ్చాడు కదా, ముందు ఏది నాకు ఎదురొస్తే దానిని నేను నీకు అర్పిస్తాను ప్రభా అని. ఇప్పుడు కుమార్తె ఎదురొచ్చింది కాబట్టి మరి మాట తప్పకూడదు కదా. ఆ విషయం కూతురుకు చెప్పాడు. కూతురేమో తండ్రిని చూసి నాట్యం ఆడుతూ చక్కగా సంతోషంగా ఎదురొచ్చింది, స్వాగతం పలుకుతూ పూలు చల్లుకుంటూ. తండ్రి కూతురును చూడగానే సంతోషం ఆవిరైపోయింది. బాగా ఏడ్చాడు, బట్టలు చింపుకున్నాడు, నెత్తి మీద మట్టి పోసుకున్నాడు, ఏడ్చాడు. నా కుమార్తె నాకెందుకు ఎదురొచ్చావు అమ్మా అని ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ తప్పు ఎవరు చేశారండి? పని మీద బయటికి వెళ్ళిన తల్లిదండ్రులు ఇంటికి వస్తున్నప్పుడు పిల్లలు ఎవరైనా హ్యాపీగా ఎదురొస్తారు కదా, పరిగెత్తుకొని వచ్చి హగ్ చేసుకుంటారు. నా పిల్లలు అంతే, బండి హార్న్ వినబడగానే చిన్న వయసులో ఉండగానే ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటారు డాడీ అని చెప్పి. అది న్యాచురల్ కదా. అలాగే యోఫ్తా కుమార్తె కూడా తన తండ్రి తిరిగి వస్తున్నాడని చెప్పి సంతోషంగా పరిగెత్తింది. అందరి పిల్లల్లాగా ఆమె చేసింది, అది తప్పేం కాదు కదా. కానీ ఇక్కడ తప్పు చేసింది ఎవరంటే యోఫ్తా. తెలివి తక్కువగా, ముందు చూపు లేకుండా, బాధ్యత లేకుండా దేవునికి మాట ఇచ్చాడు. కూతురికి ఆ విషయాన్ని చెప్పాడు. చూడమ్మా, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నువ్వు ఎదురొచ్చినందుకు కాదు, కానీ నేను దేవునికి మాట ఇచ్చా, ముందు నాకు ఏది ఎదురొస్తే దాన్ని దేవునికి అర్పిస్తానని దేవునికి మాట ఇచ్చానని చెప్పగానే కూతురు కూడా ఏడవటం ప్రారంభించింది. అంత తెలివి తక్కువగా ఎలా మాట ఇచ్చావు డాడీ నువ్వు? కూతురు ఏడ్చింది, కూతురు ఫ్రెండ్స్ ఏడ్చారు, బంధువులు ఏడ్చారు. ఆ రోజు యోఫ్తా పొందుకున్న పెద్ద విజయం వలన సంతోషపడాల్సింది పోయి అందరూ దుఃఖంలో మునిగిపోయారు. యోఫ్తాతో పాటు అతను యుద్ధానికి వెళ్ళిన వీరులు, ఆ ఊరు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. చూడండి, ముందు చూపు లేని తను, తొందరపాటు, అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. యోఫ్తా ఏడ్చాడు, కూతురు అందరూ ఏడ్చిన తర్వాత మరి దేవుడు నరబలిని అంగీకరించాడు కదా. యోఫ్తా కుమార్తెను యోఫ్తా బలి ఇవ్వలేడు కదండి. అతనేమనుకున్నాడంటే ఒక ఆవో, ఎద్దో, మేకో, కోడో ఏదో ఎదురొస్తే దాన్ని దేవునికి బలిద్దాం అనుకున్నాడు. కానీ కూతురు ఎదురొచ్చింది. నీతిమంతులు మాట మీద నిలబడతారు. మాట మీద నిలబడనే వాడిది అసలు బ్రతుకే కాదు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఒకలాగా బతికేయాలనుకుంటే కనుక మనం దేవుణ్ణి చేరుకోం. చాలామంది అలా బతికేస్తున్నారు. ఒక విలువ లేని జీవితం, అర్థం లేని బ్రతుకు. ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. ఒకరోజు దేవుడు అంటారు, ఒకరోజు దేవుడు లేకుండా బతుకుతారు. ఒకరోజు భక్తి అంటారు, ఒకరోజు భక్తిహీనంగా బతుకుతారు. ఒకరోజు దేవుని బిడ్డలమని, ఒకరోజేమో భక్తిహీనుల్లాగా. ఇలాంటి వాళ్ళందరూ మరణించిన తరువాత దేవునితో ఉండే అర్హతను పోగొట్టుకుంటున్నారు. దేవుడు వాళ్ళని తన దగ్గరికి రానివ్వడు. భక్తిహీనులందరినీ దేవుడు నరకాగ్నిలోకి తోసేస్తాడు. యుగాల పాటు నిత్యము మండుచుండే అగ్నిగుండములో వాళ్ళు కాల్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఒకలాగా విలువలు లేకుండా, మాట మీద నిలబడకుండా బతకటం ఒక బ్రతుకే కాదు. అలా బ్రతకూడదు. యోఫ్తాను చూసి మనం నేర్చుకోవాలి. తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, అందరూ అతను వెలివేసిన అతను దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ప్రేమించాడు. తనకున్న ఒక్కగానొక కుమార్తెను దేవుని యందు భయములో భక్తిలో పెంచాడు. ఇది అందరూ నేర్చుకోవాలి. చాలామందిని చూస్తుంటాం, తల్లిదండ్రులేమో భక్తిగా బతుకుతుంటారు, పిల్లలు పోరంబోకులా బతుకుతుంటారు. దేవుని భయం ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం చదవరు. కొన్ని చోట్ల చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులేమో ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు, పిల్లల్ని వచ్చి పాట పాడమంటే వాళ్ళందరి ముందు పాట పాడడానికి సిగ్గుపడతారు. చప్పట్లు కొట్టితే ఫ్రెండ్స్ ముందు నవ్వుతారేమో అని చెప్పి వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. బైబిల్ పట్టుకోవడానికి అందరి ముందు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే దరిద్రులు ఉన్నారండి. పైగా మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్సే, బైబిల్లో పేర్లే పెట్టుకుంటారు. తల్లిదండ్రులేమో గట్టిగా చప్పట్లు కొట్టి పాటలు పాడుతుంటారు, బైబిల్ చదువుతుంటారు, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటుంటారు. మా ఇంట్లో ప్రార్థన పెడితే పాస్టర్ గారు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ మీ వాక్యం వినిపిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళు కూడా మారతారు కదా అని అమ్మా నాన్నల కోరిక. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, ఊర్లో వాళ్ళు వచ్చి వాక్యం విని బాగుపడటం సంగతి దేవుడు ఎరుకు. ముందు ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు వినరు వాక్యం. అమ్మా నాన్నలే ఇంట్లో ప్రార్థన పెడతారు. తీరా ప్రార్థన నేను మొదలుపెట్టినాక చూస్తే, ఏరమ్మా మీ పిల్లలు లేరే అంటే, ఏమో అయ్యగారు ఇప్పటిదాకా ఉన్నారండి ఇక్కడే, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదండి. ఒక భార్యాభర్తల జంటకి 3 కొడుకులు ఉన్నారండి. 3 చాలా ఎత్తుంటారు, బలంగా తయారయ్యారు. వీళ్ళేమో ఎంతసేపు దేవుడు, సువార్త, సేవ అని చెప్పి నాతో పాటు వచ్చి సేవలో సహాయపడాలని వీళ్ళకు కోరిక. వీళ్ళు ఇంట్లో పెట్టుకున్న అన్నిసార్లు ఇంకెవరు ప్రార్థన పెట్టుకునే వాళ్ళు కాదు. ప్రార్థన పెట్టుకోవడమే కాకుండా చర్చిలో అందరినీ పిలిచి మరీ భోజనాలు పెట్టేవాళ్ళు. మాకు భోజనం పెట్టి మళ్ళీ అందరికీ భోజనాలు. అయితే ఇక్కడ అది కామెడీయా ట్రాజడీయా అర్థం కాదు. వీళ్ళు ఎన్నిసార్లు ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే అందులో 99% ఆఫ్ టైం వాళ్ళ 3 కొడుకులు మాత్రం ఇంట్లో ఉండరు. మరి ఎవరి కోసం పెట్టినట్టండి ప్రార్థన కదా? అది నేను చెప్పే విషయం కాదు కదా, నేను గట్టిగా అడిగే విషయం కాదు కదా. సొంతగా ఉండాలి కదా, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే ప్రయోజనం ఏంటి? ఊర్లో వాళ్ళందరినీ పిలిచి మీరు లేకపోతే ఆ ప్రార్థనలో. చాలాసార్లు చెప్పాను అప్పటికి, నేను ఇలా అయితే నేను రాను, మీ ఇంట్లో వాళ్ళు ముందు ఉండండి అని చెప్తుంటే మేము చెప్పినా వాళ్ళు వినట్లేదండి. పిల్లలు ఎందుకని అమ్మా నాన్నల మాట వినట్లేదు? ఎందుకని వాళ్ళకి దేవుని భయం లేదు? ఊర్లో వాళ్ళందరూ ప్రార్థనకు వస్తారు వాళ్ళ ఇంటికే, కానీ ఈ ఇంటి పిల్లలు మాత్రం ప్రార్థనలో లేకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? తల్లిదండ్రుల దగ్గర ఏమైనా తేడా ఉందా అని ఆలోచిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రులు ఇద్దరూ అందరి ఎదుట భక్తి కలిగిన వారిలాగా ముసుగులు వేసుకొని తిరిగారు. మాటల గారడి, పాస్టర్ గారి ముందు, సంఘస్థుల ముందు, ఊర్లో అందరి ముందు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులలాగా ఆ తల్లి తండ్రి ఇద్దరు మాస్క్లు వేసుకొని, వేషధారణ అంటాం కదా, నటన. ఒరిజినాలిటీ వేరు, బయటికి కనిపించేది వేరు. వీళ్ళ ఒరిజినాలిటీ ఏంటంటే, నోరు తెరిస్తే బాబోయ్ అలాంటి బూతులు ఇంకెక్కడ కనబడవు మనకి. పచ్చి బూతులు. ఇద్దరు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారండి. కొన్నిసార్లు అది శృతి మించి ఒకళ్ళొకళ్ళు గొడ్డును బాదుకుంటారు, తన్నుకుంటారు. తిట్టుకోవటం, తన్నుకోవటం. తండ్రి కొడుకులు తన్నుకుంటారు, తల్లి పిల్లలు తన్నుకుంటారు, అన్నదమ్ములు తన్నుకుంటారు. ఒక్కసారి ఇంటి డోర్ తీసారంటే మాత్రం వాళ్ళందరూ నీతిమంతుల్లాగా కటింగ్ ఇస్తారు. అంత నటించాలంటే చాలా కష్టం తెలుసా. అంత నటించటం కాదండి, అసలు కొంత నటించాలన్నా చాలా కష్టం. మీరు అడిగి చూడండి, కావాలంటే మెగాస్టార్ని, సూపర్ స్టార్లు అడగండి. చాలామంది అనుకుంటారు యాక్టింగ్ అనేది చాలా ఈజీ అని, కానీ అందరి ముందు ఒరిజినాలిటీని హైడ్ చేసి దాచిపెట్టి
తమది కాని క్యారెక్టర్లోకి వెళ్ళి అందరినీ నమ్మించేలాగా నటించడం అంటే అంత తేలికేం కాదు. అందుకే నాకు నటించడం ఇష్టం ఉండదు. నేను నాలాగే ఉంటా. ఎంతోమంది అంటుంటారు, అసలు మీ బాడీ లాంగ్వేజ్ పాస్టర్లా లేదండి, మిమ్మల్ని చూస్తే ఎవరు పాస్టర్ అనుకోరు, మాకు నచ్చలేదు. పాస్టర్ అంటే ఎలా ఉండాలి? సాధువు ఉండాలి, సాధు జంతువులా ఉండాలి. మీరు వైల్డ్గా అనిపిస్తున్నారు, మీ మాట తీరు మొరటగా ఉంది. బయట వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పాస్టర్ అనుకుంటారా? అసలు తెల్లబట్టలు వేసుకోండి, ఇంకా మృదువుగా మాట్లాడండి, ఇంకా నైస్గా మాట్లాడండి అంటే నేను ఇలాగే ఉన్నా. నేను నాలాగా ఉంటా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. అబద్ధాలు ఆడటం నాకు రాదు, మోసం చేయటం రాదు. ఉన్నట్టు వాక్యం చెప్తా. ఏమండి, దేవునికి ఇష్టడుగా బతుకుతా, మనుషులందరికీ మేలు చేస్తా. ఎవ్వడికి ఉపయోగపడకుండా, ఏమండి, ఎవ్వడికి పనికి రాకుండా, దేవునికి మనుషుడికి పనికి రాకుండా అందరూ ముందు సాధు జంతువులాగా మర్యాదస్తుడులాగా కనిపించడానికి మాత్రం నేను నటించను. అదొక బ్రతుకే కాదు నా దృష్టిలో. దేవునికి మనుషులకు పనికొచ్చేలాగా బ్రతుకుతాను. అవసరమైనప్పుడు అందరికీ అందుబాటులో ఉండి వాక్యానుసారంగా బ్రతకటమే అసలేం జీవితం. సరే, ఇక ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతకాలం నటించినా ఏదో ఒక రోజు అసలు క్యారెక్టర్ బయట పడుతుంది కదా. బయటపడింది. తిండిబోతుతనం ఉంది ఆ ఇంట్లో, నటన ఉంది, వేషధారణ ఉంది, దుర్భాషలు ఆడద్దని దేవుని వాక్యం ఉంటుంది కదా. బూతులైనను, పోకిరి మాటలైన ఇవన్నీ ఉన్నాయి. ఇక ఏది లేదు అని అంటే అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు. కొంతకాలం తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి అసలు విషయం అంతా చెప్పేశారు. మా ఆవిడ ఇన్ని బూతులు తిడుతుందంటే మా ఆయనే తక్కువ కాదు ఇన్ని తిడుతున్నాడని చెప్పి బాధపడ్డాను. అందుకే కదా ఈ పిల్లల్లో మార్పు లేదు. తల్లిదండ్రులే ఇలా ఉంటే మరి పిల్లలు అలా కాకపోతే ఎలా ఉంటారు చెప్పండి. అందుకే ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడల్లా కొడుకులు వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఉండట్లేదు. ఎప్పుడో ఒకసారి నాకు ఫోన్ చేస్తారు, ఎగ్జామ్ ఉందంటే రేపు పొద్దున్నే వాళ్ళు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి పొద్దున ఎగ్జామ్ అని. ముగ్గురు కొడుకులు అంతే. కాబట్టి మనం యోఫ్తాను చూసి చాలా నేర్చుకోవాలండి. యోఫ్తా అలా కాదు. అతను ఒక మంచి బాధ్యత కలిగిన తండ్రి. అతనుకున్న ఒకగానైన ఒక కుమార్తెను దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తెగా పెంచాడు. కాబట్టి యోఫ్తా చెప్పాడు కూతురికి, నానా జరిగింది ఇది, యుద్ధములో నేను గెలిచినాక ఒకవేళ నాకు జయమిస్తే ప్రభువా, నా ఎదుటికి ముందు ఏదొస్తే దాన్ని బలిస్తానని నేను దేవునికి మాటిచ్చాను, కానీ నువ్వే ఎదురొచ్చావు అనగానే కూతురు తండ్రితో అంటుంది, నా తండ్రి ఎంత పని చేసావు, తొందరపడి ముందు చూపు లేకుండా ఎలా మాటిచ్చావు. సర్లే ఏం చేస్తాం, నువ్వు దేవునికి మాట ఇచ్చేసావు. మరి ఒకసారి దేవునికి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు కదా. అది ఎంత నష్టం కలిగించినా మనం మాట మీద నిలబడాలి. మనం దేవుని బిడ్డలం కదా నాన్న. కాబట్టి నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చేటట్లుగా నేను కూడా నీకు సహకరిస్తాను. నువ్వు దేవునికి మాట ఇచ్చినట్లుగా నన్ను దేవునికి అర్పించు నాన్న అంది. మరి దేవుడు నరబలిని అంగీకరించాడు కదా. మరి ఎట్లా అర్పిస్తాడు తన కుమార్తెనంటే, ఆమె ఇక వివాహం చేసుకోకుండా జీవితాంతము కన్యగానే మిగిలిపోయింది. ఇక ఆమె జీవితం దేవునికి అర్పితం అన్నమాట. మామూలుగా అయితే ఆమె లైఫ్, ఆమె శరీరం వివాహం బంధము ద్వారా మరొక వ్యక్తి సొత్తు అయ్యేది, మరొక వ్యక్తికి చెందినదిగా ఆమె మారిపోయేది. ఇంకొకటి భార్యగా, కొంతమంది పిల్లలకు తల్లిగా, ఒక ఇంటి గృహిణిగా మారేది. కానీ అటువంటి లోక సంబంధమైన సౌకర్యమైన జీవితాన్ని ఆమె వదిలేసుకుంది. ఆ రకంగా యోఫ్తా దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చేలాగా యోఫ్తా కుమార్తె తన తండ్రికి సహాయం చేసింది. అదే భక్తిహీనురాల్లాగా ఆమె పెరిగింది అనుకోండి, యోఫ్తా తన కుమార్తెను సరిగ్గా పెంచలేదు అనుకోండి, ఖచ్చితంగా గొడవ పడేది. ఎవరిని అడిగి ఇచ్చావురా నువ్వు దేవునికి మాట, నన్ను అడిగావే ఏంటి, నీ తెలివి తక్కువతనం వలన నువ్వు దేవునికి మాట ఇచ్చినందుకు నేను పెళ్లి చేసుకోకుండా, భర్త లేకుండా, పిల్లలు లేకుండా నేను కన్యగా మిగిలిపోవాలా అని చెప్పి ఆమె తిరగబడే అవకాశం కూడా ఉంది కదా. కానీ ఆమెలో తిరగబడలేదు. సరిగ్గా అబ్రహాము కుమారుడని ఇస్సాకు తన తండ్రికి సహకరించాడు. నాన్న, బలిపీఠం ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ మరి బలిపశువు ఏది నానా అని ఇస్సాకు తండ్రిని అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, నా కుమారుడా యెహోవా ఈరే అంటాడు. అంటే నా కుమారుడా, బలిపశువును దేవుడే చూసుకుంటాడు, ఆయనే ఇస్తాడు బలిపశువును అన్నాడు. తీరా బలిపీఠం కట్టడం పూర్తయిపోయిన తర్వాత వృద్ధుడైన అబ్రహాము, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వృద్ధుడైన అబ్రహాము యవనములో ఉన్న కుర్రోడైన ఇస్సాకుని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టి గట్టిగా గాఢంగా కౌగిలించుకొని, నానా నువ్వే ఆ బలి పశువి, నిన్నే అర్పించమన్నాడు దేవుడు అని చెప్పినప్పుడు
ఇస్సాకు ఒక్క తోపు తోస్తే ముసలోడైన అబ్రహాము వెళ్ళి అంత దూరం పడతాడు కదా. కానీ ఇస్సాకు అలా తోయలేదు. అవునా నాన్న, దేవుడు నన్ను బలిగా అర్పించమన్నాడా, సరే అయితే దేవుడు ఎలా చెప్తే అలాగే చేద్దాం అని చెప్పి తన తండ్రి చేత వధించబడడానికి, బలిగా అర్పించబడడానికి ఇస్సాకు సహకరించాడు తండ్రికి. ఇస్సాకు సహకరించకపోతే వృద్ధుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి అర్పించడం అనేది హైలీ ఇంపాసిబుల్ కదా, అసాధ్యం. ఎంత చక్కగా పెంచాడండి అబ్రహాము తన కొడుకైన ఇస్సాకుని. దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు కదా. దేవుడు ఏదైనా చెబితే మనం వినాలి, దేవునికి లోబడాలి, దేవుని ఇష్టాన్ని జరిగించాలి, తిరగబడకూడదు నాన్న అని ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్తున్నారు చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, నేనైతే దేవుడు నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని దేవుని యందు భయభక్తులు పెంచుతున్నాను. అందుకోసం నేను చాలా టైం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నాకు అంత టైం సరిపోదు. అందుకే నేను అందరికీ చెప్తుంటాను, ఫోన్ చేసినప్పుడు టు ద పాయింట్ మాట్లాడేయండి, సాగదీయకుండా. మీరు నా బాగోగులు కనుక్కోవడానికి ఫోన్ చేస్తే కూడా చాలామంది అంతే, ఫోన్ చేస్తారు సూటిగా అసలు విషయం మాట్లాడి పెట్టేస్తారు, సుత్తి కొట్టకుండా. బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని కుశల ప్రశ్నలు. ఎక్కువ అంటే ఒక 2-3 నిమిషాలు లేదా 5 నిమిషాలు. కానీ కొంతమంది మంచి ఉద్దేశమే, ప్రేమతోనే, కానీ ఇక్కడ నాకు టైం ఉండదనే విషయం వాళ్ళకి అర్థం కాదు. మరి నేను ఫోన్ కట్ చేశాను అనుకోండి, బిజీగా ఉన్నానని మళ్ళీ బాగా బాధపడిపోతారు, హర్ట్ అయిపోతారు. ఎందుకు? కారణం ఏంటంటే చూడండి, ఏదైనా నేను ఒక్కడినే చేయటం వేరు, మళ్ళీ నా పిల్లల చేత కూడా చేయించడం వేరు. నేను బైబిల్ చదవాలి, మళ్ళీ వాళ్ళతో చదివించాలి. చదవచ్చు, చదువుకుంటారని వదిలేసాం అనుకోండి, ఏం ఎక్కుద్దు బుర్రకాలకి. కాబట్టి ప్రతిరోజు కొంత టైము నేను వాక్యం ధ్యానించడానికి మాత్రమే కాదు, వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి దేవుని వాక్యం వాళ్ళు చదువుతుండగా దాని అర్థం ఏంటో వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలాగా చిన్న వయసు నుంచి నేను వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాను. అది అలవాటు ఇప్పటికి ఉంది. ఇంకా ప్రతిరోజు కనీసం 1 గంట సేపు వాళ్ళతో నేను గడుపుతాను. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు దగ్గరుండి బైబిల్ చదివిపిస్తా. కాబట్టి దేవుని గురించి నా జ్ఞానం వారికి ఇంకా బాగా లభిస్తుంది. నేను కీబోర్డ్ ప్లే చేయటం వేరు, మళ్ళీ వాళ్ళ చేత కూడా కీబోర్డ్ ప్లే చేయించడం అంటే నాకు ఎంత అలసట చెప్పండి, ఎంత టైం ఖర్చు అవుతుంది కదా. నేను పాటలు పాడుతూ కీబోర్డ్ ప్లే చేయటమే బాగా అలసటతో కూడిన పని, బోల్డ్ అంత టైం ఖర్చు అయిపోతుందంటే నేను చేసేవన్నీ మళ్ళీ వాళ్ళతో చేపిస్తున్నా. ఇంకా టైం ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఇవి కాక దేవుని సేవలోని బాధ్యతలు ఒకటేంటండి, ప్రతి మంచి పని బాధ్యత కలిగిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చేత కూడా చేయించాలి. తల్లిదండ్రులు ఏమో గొడ్డు చాకరీ చేస్తుంటారు, కష్టపడుతుంటారు, పిల్లల్నేమో సోమరపోతుల్లో పెంచుతుంటారు చాలామంది. అమ్మా నాన్నలకు అన్ని పనులు వచ్చు, కానీ పిల్లలకు మాత్రం ఏమీ రాదు. వాళ్ళకి తినటం తప్ప ఇంకేమీ రాదు. సోమరిపోతులు తిని పడుకుంటారు అంతే, ఒళ్ళు పెంచుతారు అంతవరకే. తల్లిదండ్రులు ఏమో చురుగ్గుంటారు, వీళ్ళేమో మొద్దుగాలలా ఉంటారు, సోమరిపోతుల్లా ఉంటారు. యోఫ్తా అలా కాదు, అబ్రహాం అలా కాదు, యోబు అలా కాదు. బైబిల్లో మీరు చూడండి, బాధ్యత కలిగిన తల్లిదండ్రులు అందరూ వారి బిడ్డలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగానే పెంచారు. అలా పెంచడం అంత ఈజీ ఏం కాదండి. నా విషయమే చూస్తే నేను చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. నా లైఫ్ నేను మిస్ అవుతున్నాను. మరి పిల్లలను కూడా పెంచాలి కదా బాధ్యతగా. లేకపోతే పందులకి కుక్కలకి మనకి ఇంకేం తేడా ఉంటుంది? కని పారేస్తే ప్రయోజనం ఏంటి? చదివిస్తేనే లైఫ్ కాదు కదా. చదువు బతికినంత కాలం పనికొస్తుంది, చదువు వల్ల ఉద్యోగాలు వస్తాయి, డబ్బు వస్తుంది. కానీ చచ్చిపోయినప్పుడు మనం ఈ లోకంలో చదివిన చదువు, తెచ్చుకున్న ఉద్యోగాలు, సంపాదించిన ఆస్తిపాస్తులు మనల్ని నరకం నుంచి కాపాడలేవు, దేవుని దగ్గరికి చేర్చవు కదా. కాబట్టి లోక సంబంధమైన తల్లిదండ్రులు అనుకోండి, పిల్లల్ని చదివించేసాం, మంచి స్కూల్లో బారేసాం, బాగా సంపాదిస్తున్నారు, మేము మంచి పేరెంట్స్ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, మంచి పేరెంట్స్ కేవలం లోక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కూడా డబ్బును ఖర్చు పెట్టాలి. అంతకంటే ముఖ్యమైన టైం ఖర్చు పెట్టాలి. క్వాలిటీ టైము పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేయాలి. అలా యోఫ్తా తొందరపడి తీసుకున్న ఒక నిర్ణయం, తొందరపడి దేవునికి ఇచ్చిన ఒక మాట వలన అతని కూతురు జీవితం నాశనం అయిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మనుషులకైనా దేవునికైనా మాటిస్తే మాట మీద నిలబడాలి. తొందరపడి మాట ఇవ్వకండి. మాటిస్తే మాత్రం ఆ మాట కట్టుబడి ఉండండి. లేకపోతే ఖచ్చితంగా దేవుని తీర్పుకు మనం గురవ్వాల్సి వస్తుంది. మనం దెబ్బతింటాం, ఖచ్చితంగా నష్టపోతాం. దేవుడు లెక్క అడిగి తీరుతాడు.
తొందరపడి ఆత్రపడి కోపాడటం, ఆత్రపడి నోరు జారటం, ఆత్రపడి ఎవరినో ఏదో ఒకటి అనేయటం, దేవునికైనా మనుషులకైనా మాట ఇవ్వటం, ఇవి బుద్ధిహీనుల చర్యలు. ఈ ఒక్క విషయంలో యోఫ్తా బుద్ధిహీనంగానే ప్రవర్తించాడండి. బుద్ధిహీనంగానే ప్రవర్తించాడు. అబ్రహాం విషయంలో కూడా మనం చూస్తాం. పిల్లలు పుట్టట్లేదని చెప్పి శారమ్మ కంగారపడి నా దగ్గర ఉన్న ఈ దాసురాల్ని పెళ్లి చేసుకో హాగర్నని చెప్పగానే అబ్రహాము దేవుణ్ణి అడగకుండా ప్రార్థించకుండా తొందరపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదొక తొందరపాటు చర్యే కాదంటారా చెప్పండి? ఆ పెళ్లి వలన దేవునికి మహిమ కలగలేదు. తర్వాత శారాకి దుఃఖం కలిగింది, అబ్రహాముకి దుఃఖం కలిగింది. ఏ శారా అయితే అబ్రహాముని పెళ్లి చేసుకో హాగర్నని చెప్పిందో ఆమె ఎంతో తీవ్రమైన మనస్తాపానికి గురై ఎంతో మనోవేదనతో అబ్రహాముతో అంటది, ఆ దాసురాలని ఆమె కొడుకుని పంపించే అంటది. ఇక వాళ్ళు ఉంటే ఈమె బ్రతకలేనంత మనోవేదనకు గురైంది. మరి అప్పుడు తెలీదా శారాకి? అంటే అదొక తప్పుడు నిర్ణయం, తొందరపడి తీసుకున్న ఒక నిర్ణయం. శారా పంపించేమంది కానీ అబ్రహాం పంపలేడు కదా. ఇష్మాయేలు తన జ్యేష్ఠ కుమారుడు, లేక పుట్టిన కొడుకు, అబ్రహాం పోలికలతో అచ్చుగుద్దినట్టు ముమ్మూర్తుల అబ్రహాములా ఉన్నాడు. అతన్ని చూసి అబ్రహాం మురిసిపోతున్నాడు, రోజు ముద్దాడుతున్నాడు, కౌగలించుకొని పడుకుంటున్నాడు. కొడుకు లేకుండా ఉండలేడు, ప్రాణం పెట్టుకున్నాడు. సడన్గా శారా వచ్చి దాసురాల్ని దాని కొడుకుని పంపించే అంటే ఇప్పుడు ఆమె దాసురాలు మాత్రమే కాదు, అతని భార్య కూడా. ఇష్మాయేలు దాసురాలు కొడుకు మాత్రమే కాదు, అతని కన్న కొడుకు కూడా అబ్రహాముకి. శారా పలికినంత సింపుల్గా అబ్రహాం అనలేడు, ఓకే పంపించేస్తాలే శారా నువ్వు బాధపడద్దని అనలేడు కదా. అక్కడ ఆమె బాధపడుతుంది శారా. ఇప్పుడు అబ్రహాముకు మొదలైంది బాధ. ఎలా వదిలేయగలను నా భార్యని, నా జ్యేష్ఠ కుమారుడిని అని చెప్పి తనలో తను కుమిలిపోతూ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. ప్రభువా చూడు నాయన, శారా ఇలా అంటుంది, నా భార్యను, నా చిన్న భార్యను, కుమారుని పంపించేయమంటుంది. నన్ను ఏం చేయమంటావు ప్రభువా, నువ్వే నాకు సొల్యూషన్ ఈ ప్రభువా అని అంటే దేవుడు అంటాడు, అబ్రహాము శారా చెప్పినట్టే విను, హాగరుని ఆమె కుమారుని పంపించేయి. నువ్వు వదిలేసే కానీ నేను ఆమెను వదిలిపెట్టను. హాగరుని ఇష్మాయేల్ని నువ్వు విడిచిపెట్టు కానీ నేను వాళ్ళని విడిచిపెట్టను. నేను వాళ్ళని కేర్ తీసుకుంటాను, నేను వాళ్ళని దీవిస్తాను అంటాడు దేవుడు. ఆ రోజు శారా చెప్పినప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడగలేదు? ఆ రోజు ఎందుకు తొందరపడ్డావు? ఆ రోజు ఎందుకు ఆత్రపడ్డావు చెప్పు? ఎందుకు అంత కంగారు నీకు? ఒక మాట నన్ను అడగద్దా? ఆ పని చేసే ముందు, హాగర్ని పెండ్లాడే ముందు నన్ను అడగాల్సింది, నాకు ప్రార్థించాల్సింది. నన్ను అడిగితే నేను ఎలాగో వద్దంటానని చెప్పి నువ్వే కంగారు పడ్డావు, తొందరపడి పెళ్లి చేసేసుకున్నావు. ఇప్పుడు బాధపడుతున్నావు. తప్పదు, శారా చెప్పినట్లు చేయి, పంపించేమన్నాడు దేవుడు కూడా. ఆ రోజు అబ్రహాము ఎంతో మనోవేదనకి గురయ్యాడు. ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఎంతో విశ్వాసంతో అర్పించాడని మనందరికీ తెలుసు. కానీ నేను అనుకుంటాను ఎన్నోసార్లు, ఇష్మాయేల్ను పోగొట్టుకున్న తరువాత ఇంకా ఎవరు ఉంటే ఏంటి, ఎవరు పోతే ఏంటి అనే మానసిక వేదనకు అబ్రహాము గురై ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే అబ్రహాము ప్లేస్లో ఒకవేళ నేనే ఉంటే నా ప్రియమైన కుమారుణ్ణి, నా ప్రాణం పెట్టుకున్న కొడుకుని, నా జ్యేష్ఠ కుమారుణ్ణి శాశ్వతంగా ఫర్ ఎవర్ నేను ఒకవేళ వదులుకోవాల్సి వస్తే ఆ రోజే నేను చచ్చిపోయినట్టు కాదు. ఇంకా అబ్రహాము ఎప్పుడైతే ఇష్మాయేల్ని వదులుకున్నాడో ఆ రోజే అతను చచ్చిపోయాడు. మానసికంగా అతను ఒక జీవోత్సవంలా మిగిలిపోయాడు. ఆ రోజు నుంచి అబ్రహాము బ్రతికే ఉన్నాడు కానీ అందరి దృష్టిలో అతను ఎప్పుడో చచ్చిపోయాడు. సంతోషం పోయింది. ఇంకా ఇస్సాకు పుట్టాడు కానీ ఇష్మాయేలు లేడు కదా అనే బాధ పోతుందా చెప్పండి? మీకే గనక ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒకరిని కోల్పోవాల్సి వస్తే రెండోవాడు ఉన్నాడే, పెద్దోడు పోయాడని చెప్పి మీరు హ్యాపీగా ఉండగలరా చెప్పండి? అబ్రహాముకు సంతోషం లేదు. ఈ బాధకు కారణం ఎవరు? దేవుడా? అతని తొందరపాటు నిర్ణయం కాదంటారా? శారా చెప్పింది, భార్య 100 చెప్తుంది. యోబు భార్య కూడా యోబుకు చెప్పింది దేవుని దూషించి చచ్చిపో అని. కానీ యోబు దేవుని దూషించాడా? చచ్చిపోయాడా? సూసైడ్ చేసుకున్నాడు చెప్పండి? భార్య ఏదో చెబుతుంది, భర్త ఏదో చెబుతాడు, ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనము ముందు చూపు లేకుండా తొందరపాటు తనంతో ఒక పని చేస్తే, ఒక మాట మాట్లాడితే, ఒక నిర్ణయం తీసుకుంటే టెంపరీగా మనకి బెనిఫిట్ ఉండొచ్చు గాక. ఆ నిర్ణయం వలన, ఆ మాటల వలన, ఆ పనుల వలన టెంపరీగా మనకి కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ
లైఫ్ అంటే ఒకరోజు ఒక సంవత్సరం కాదు కదండి. ఇవాళ ఉన్నట్లు అన్ని రోజులు ఉండవు. ఇవాళ బెనిఫిట్ ఉంది, కానీ ఆ నిర్ణయం వలన ఫ్యూచర్లో ఒకవేళ ఎక్స్ట్రీమ్ లాస్ ఉంటే, తట్టుకోలేనంత బాధ ఉంటే, తట్టుకోలేనంత ఘోరమైన నష్టం ఉంటే ఎందుకు ఆ నిర్ణయం ఎందుకు తొందరపడ్డాను బాధపడతాం కదా. అందుకే ఆత్రపడి కోప్పడకూడదు, ఆత్రపడి ప్రేమించకూడదు కూడా. తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని ఆత్రపడి అసలు ఏమీ చేయకూడదు. కొన్ని సందర్భాలలో మాత్రమే ఆత్రపడాలి. బాప్తిసం తీసుకోవడానికి కంగారు పడాలి. పాపములో బ్రతుకుతున్న వాళ్ళు పాపమును విడిచిపెట్టి బయటికి రావడానికి కంగారు పడాలి. నిన్నటిదాకా ఒకవేళ మీ సంపాదనలో నుంచి దేవుని కోసం మీ దశమభాగం తీయకపోతే, సొమ్ము తీయకపోతే, దేవుని డబ్బు దేవునికి ఇవ్వకపోతే కంగారు పడాలి. తీయాలి ఎప్పటి నుంచి అయినా. ఎంత సంపాదించినా కొంతమంది బీదలకు ఇవ్వరు, రూపాయి కూడా దానం చేయరు. బర్త్డే ఏంటి, పెళ్లి రోజు ఏంటి, పండగ ఏంటి, వీళ్ళ దృష్టిలో మా డబ్బు మా ఇష్టం, మేము కష్టపడి సంపాదించింది మేము దేవునికి ఎందుకు ఇవ్వాలి, మా డబ్బును మేము బీదలకు ఎందుకు ఇవ్వాలి, మేము ఎవరికైనా బాకీ ఉన్నామా, మా తెలివితో మా కష్టంతో మేము సంపాదించుకున్నామండి, దేవుడు ఎక్కడిచ్చాడు మాకు, ఇది మా తెలివి, ఇది మా కష్టం, దేవుడే మాకు ఇవ్వలేదు అనే మెంటాలిటీ కలిగిన వాళ్ళు దేవునికి ఇవ్వాలనే ఆలోచన వారికి రాదు. అది పాపముగా అనిపిస్తుంది, తప్పుగా అనిపిస్తుంది. కానీ ఎవరైతే నేను కలిగి ఉన్నవన్నీ దేవుని మూలంగానే కలిగి ఉన్నాను, నేను పొందుకున్నవన్నీ దేవుని మూలంగానే పొందుకున్నాను, ఆయన ఇస్తే తప్ప నాకు ఉద్యోగం రాదు, నాకు పని దొరకదు, నాకు డబ్బు రాదు, ఆయన ఇస్తేనే నాకు జన్మ, ఆయన ఇస్తేనే నాకు పుట్టుక, ఆయన ఇస్తేనే ఆయుష్ అయినా, కాపుదలైన, ఆరోగ్యమైన, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. నా పుట్టుక, నా జీవితం, నా డబ్బు, నా ఆరోగ్యం, నా మనశ్శాంతి, నాకు ఇచ్చిన ఈ కుటుంబం సమస్తం ఆయనే ఇచ్చాడు, ఆయన మూలంగానే పొందుకున్నానని బలముగా నమ్మే ప్రతి వ్యక్తి నా రాబడి, నా సంపాదన కూడా దేవుడిస్తున్నాడని నమ్ముతాడు. అలా నమ్మిన వాడు తన సంపాదనలో నుంచి, దేవా నువ్వు నాకు ఇస్తున్నావని నేను నమ్ముతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అని ఆ సంపాదనలో నుంచి దశమ భాగము లేదా దేవుని సొమ్మును తిరిగి దేవునికి ఇస్తాడు. ఇది దేవుని వాక్యం చెప్తుంది ఇలా చేయమని. కానీ అందరూ చేయరు, అందరూ చేయలేరు. ఎందుకంటే అందరూ నమ్మరు కనుక, దేవుడిచ్చాడని నమ్మరు కనుక అందరూ చేయలేరు. దేవుడిచ్చాడని నమ్మిన వాళ్ళు తిరిగి దేవునికి ఇవ్వడానికి వెనుకాడరు. సో కొన్ని విషయాల్లో మనం ఆత్రపడాలి. మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారిలో ఇప్పటిదాకా మీరు బైబిల్ చదవకుండా ఉంటున్నట్టయితే ఆత్రపడండి, కంగారు పడండి, తొందరపడండి. ఇక మీదటనైనా కొంచెం వేగంగా రెస్పాండ్ అవ్వండి, బైబిల్ చదవండి. ఏకాంత ప్రార్థన లేని వాళ్ళు, కుటుంబ ప్రార్థన లేని వాళ్ళు వేగం పెంచండి. ఇంకెంతకాలం అండి చూద్దాం చేద్దామని. దశమ భాగము తీయని వాళ్ళు ఇప్పటిదాకా చేసిన తప్పులు చాలు. దేవుడు లెక్క అడుగుతాడు, దీని గురించి కూడా లెక్క అడుగుతాడు. తీర్పు రోజు మనం తప్పించుకోం. నాకు తెలుసు చాలామంది అంటారు పాస్టర్ గారు డబ్బుల కోసం ఈ మాటలు చెప్తున్నాడని. అలా అనుకునే బుద్ధిహీనులు అనుకోనివ్వండి, పర్వాలేదు. నాకు దేవుని వాక్యం కంటే కొంతమంది పిచ్చిమోహాల అభిప్రాయాలు ముఖ్యం కాదు. ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనివ్వండి, పర్వాలేదు. లోకు చేసే వాళ్ళు చేయండి, పర్వాలేదు. కానుకల్లో ప్రస్తావన వచ్చిన ప్రతిసారి పాస్టర్ల మీద జోకులు వేసే దరిద్రులు ఉంటారు, పర్వాలేదు. అలాంటి ఎదవలందరినీ జోకులు వేసుకునివ్వండి. కానీ నాకు వాక్యం ముఖ్యం, దేవుడు ముఖ్యం. తీర్పు రోజు ఒకటి ఉంది, దేవుడిని ఎదుర్కోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి క్షణము ఎలా గడిపానో లెక్క అడుగుతాడు. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి రూపాయి దాని గురించి లెక్క అడుగుతాడని నమ్మే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు సమయం తీయండి దేవుని కోసం. తప్పనిసరిగా మీ సంపాదనలో దశమ భాగము దేవునిది, అది మీది కాదు. మీకు దాని మీద రైట్ లేదు. మీరు దేవుని వాక్యం నమ్మితే మాత్రం మీరు తీరాలి ఖచ్చితంగా. తీర్పు తప్పించుకోరు లేకపోతే. ఇలాంటి విషయంలో కంగారు పడాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇంకెంతకాలం అండి వాయిదా, ఇంకెంతకాలం ఆలోచిస్తారు? ఎవరినో మీరు బాధ పెట్టారు, తప్పు చేశారు, నేను చేసిన తప్పే అని మీలో మీరు అనుకుంటే ప్రయోజనం ఏంటి? అలా ఎన్నేళ్ళు అనుకున్న ప్రయోజనం ఏంటి చెప్పండి? తప్పు చేశానని మీకు అనిపిస్తే ఎవరి పట్ల మీరు తప్పుగా నడుచుకున్నారో, దేవుని విషయం అయితే వెంటనే దేవునికి క్షమాపణ అడగండి, సరి చేసుకోండి. మనుషుల విషయం అయితే ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకోండి, ఫోన్ చేయండి, క్షమాపణ అడగండి, తప్పైంది అనండి. క్షమాపణ అడిగే పద్ధతి కూడా మీరు ఏ నష్టం చేశారో వాళ్ళకి ఆ నష్టాన్ని మీరు పోడ్చాలి. ఎవడో సైకిల్ కొట్టేశాడు అనుకోండి ఎవరిదో, తర్వాత ఫోన్ చేసి నీ సైకిల్ కొట్టేశాను బాబు కొన్నేళ్ల క్రితం, తప్పు అయిపోయింది, నన్ను క్షమించనడం కరెక్ట్ కాదు, నువ్వు మళ్ళీ ఆ సైకిల్ రీప్లేస్ చేయి.
నువ్వు సైకిల్ దొబ్బటం వలన, దొంగిలించటం వలన అతనికి కలిగిన నష్టాన్ని కూడా నువ్వు పూడ్చాలి ఖచ్చితంగా. ఉట్టి వస్తువు ఇస్తే సరిపోదు. అతని ఆనందం, అతని సంతోషం, అతను పోగొట్టుకున్న ప్రతి ప్రయోజనాన్ని నువ్వు సమకూర్చి తీరాలి. ఇది క్షమాపణ అడిగే పద్ధతి. ఉట్టిగా ఫోన్ చేసి ఐఎమ్ సారీ, నేను చేసిన తప్పని నాకు అర్థమైందంటే ఆ తొక్కలో సారి, ఆ బోడిసారి దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది పనికిరానిది. సరే, కాబట్టి ఇలాంటి మంచి విషయాలలో మాత్రం ఆత్రపడాలి, కంగారు పడాలి. లోతులాగా మనం చేయకూడదు. లోతు తడవు చేసునని రాస్తుంది. చాలామంది లోతు లాంటి వాళ్ళు చూస్తుంటాను నేను రోజు. చెప్తుంటాను, వింటుంటారు, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. చూద్దాం బ్రదర్, చేద్దాం బ్రదర్, తప్పకుండానండి, అలాగేనండి అంటుంటారు, చేయరు. మనందరం మంచి పనుల విషయంలో, న్యాయమైన వాక్యానుసారమైన పనుల విషయంలో కంగారు పడాలి, ఆలస్యం చేయకూడదు, వెంటనే రెస్పాండ్ అవ్వాలి ఇమ్మీడియట్గా. తప్పుడు పనుల విషయంలో మాత్రం 1కి 100 సార్లు ఆలోచించి బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా నిర్ణయాలు తీసుకోవాలి. మాటలు మాట్లాడాలి. నోట్లో నుంచి జారిన మాటను, జరిగిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేం కదా. తొందరపడి మాట్లాడకండి. నోరు ఉందో కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకండి. తర్వాత మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోలేరు కదా. అబ్రహాము తొందరపడి చేసుకున్న వివాహం శారాకు బాధ మిగిలించింది, అబ్రహాముకి చాలా వేదన మిగిలించింది. ఇక ఇష్మాయేలు, హాగర్ సంగతి అంటే ఇక ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాపం వాళ్ళు కదా అసలైన విక్టిమ్స్ కదండి, వాళ్ళు కదండి బాధితులు. అన్యాయం జరిగింది, వాళ్ళకి నష్టపోయారు. ఎవరికి మేలు జరిగింది చెప్పండి? ఎవరు సుఖపడ్డారు? ఇష్మాయేలు తండ్రి లేకుండా బతికాడు, అబ్రహాము కొడుకుకు దూరం అయ్యాడు, సవతిపోరు అనుభవించింది శారా. హాగరు జీవితం నాశనం అయిపోయింది భర్త లేకుండానే కదా. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ప్రేయర్ఫుల్గా ఏదైనా సరే దేవుణ్ణి అడిగే చేద్దాం, ఏదైనా వాక్యానుసారంగానే చేద్దాం, రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ముందు చూపుతో చేయాలి. ముందు చూపు అంటే ఏంటి? ఇలా చేస్తే రేపు భవిష్యత్తులో, ఇవాళ అనుకూలంగా ఉంది కానీ రేపు కూడా అనుకూలంగా ఉంటుందా లేదా అని ముందే ఆలోచించాలి. సో ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యం వలన మీరు బలపడితే, దీవించబడితే, మీరు కూడా స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యను బలపరచండి. మీరు దీవించబడితే పరిచర్యకు దీవెనగా ఉండండి. మీరు మేలు పొందితే పరిచర్యకు మేలు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. Praise the Lord. Amen.